దేశంలో అడవుల్లో ఎన్నో పులులు, ఎన్నో మేకల్ని, ఇతర మృగాలని చంపితే మనం తుపాకీ పట్టుకుని వెళ్ళకూడదు. అది కుదిరే పని కాదు. పులులు ఉండవలసిందే, మేకలు ఉండవలసిందే. వాటి కర్మకి పోతే మనం చేయలేము ఇక్కడ. కానీ ఒక పాము కప్పని మింగేస్తుందంటే కప్ప అరుపు మనకి వినపడింది అనుకోండి, ధర్మశాస్త్రం ఏం చెప్పిందంటే ఓ రాయేమంది. ఎందుకని? పాముకు మరో కప్ప దొరుకుతుంది, కప్పకు మరో ప్రాణం లేదుగా. నీకు వినపడింది కాబట్టి, నువ్వు మనిషివి కాబట్టి నువ్వు ఒక్క రాయి అంతవరకు. అంతేగాని పొద్దున్నే బడి మానేసి సంచి నిండా రాళ్ళు వేసుకుని ఎక్కడ కప్పలు ఉన్నాయో వాటిని కాపాడదామని బయలుదేరకూడదు. ఓవర్ యాక్షన్ అంటారు. హింసకి అహింసకి తేడా అదే. వైదిక ధర్మం అంటే ఇలాగే ఉంటుంది లెక్క. ఎప్పుడు ధర్మ సూక్ష్మాలు ఉంటాయి. బలవంతంగా అందరూ హింస పాటించరాదు, హింస చెయ్యరాదు అని చెప్పదండి. అందరూ అహింసాపరులే ఉండాలని వైదిక ధర్మం చెప్పదు. సాధ్యం కాదు, అది అసాధ్యమైన విషయం. అది అహింసే ప్రధానంగా పుట్టిన కొన్ని మతాలు వెళ్ళిపోయాయి, ఎక్కడ ఏం కనపట్లే. ఎందుకంటే ప్రాక్టికల్లీ ఇంపాసిబుల్, వాస్తవంగా అసాధ్యం. హింస చేయకుండా మనిషికి సాధ్యం కాదు. నేను మాట్లాడుతుంటే ఇక్కడ ఎన్నో దోమలు వస్తాయి. మామూలుగా మీరు అనుకుంటూ ఉంటారు మేము ఆ రకంగా మాంసాహారం